ఇలాంటి కథలకు ప్రొడ్యూసర్స్ ఉండరు, దొరకడం కష్టం. ఎస్, మూఢనమ్మకాలు అనేది ఎగ్జిస్టింగ్ అండ్ నేను కొన్ని ఎక్స్పీరియన్స్ నాకు చాలామంది చెప్పారు. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ మీ టైం స్పెండ్ చేసి మేము ఏం చూపించబోతున్నాము, ఈ టైటిల్, ఈ పోస్టర్ ఇవన్నీ చూసి ఏంటో మీరు తెలియక మీరు వచ్చారు, మీ టైం ఇచ్చారు, చూశారు. సో హ్యాపీ, థ్యాంక్ యూ. కొంత క్లాప్స్ వచ్చింది ట్రైలర్ తర్వాత. సో ఎక్కడో ఒక నమ్మకం, ఒక మంచి కాంటెంట్తో ముందు వస్తున్నామని. ఎక్కడో ఒక బుక్ చూసి ఆ బుక్ని చదివి ఆ బుక్లో ఉన్న కథని ప్రొడ్యూస్ చేయాలన్న థాట్, అంటే యూజువలీ బుక్లో నోవెల్ థాటే ఉంటుంది. సో మీకు అది సినిమాటిక్గా తీయాలంటే దానికి యూనిట్ టు రీరైట్, యూనిట్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఫస్ట్ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంది శేఖర్ మాస్టర్కి అండ్ రవి పీట్ల గారికి. ఎందుకంటే ఇలాంటి కథలకు ప్రొడ్యూసర్స్ ఉండరు, దొరకడం కష్టం. చెప్పాలనుకున్న కొన్ని కథలకి ప్రొడ్యూసర్స్ దొరకరు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి చిన్న కథనే, చిన్న కథ, చిన్న ప్రొడక్షన్, బడ్జెట్ అంతా సినిమాకే పెట్టిన కథ ఇది, సినిమా ఇది. ఎస్, మూఢనమ్మకాలు అనేది ఎగ్జిస్టింగ్, ఇంకా ఉంది, ఇంకా వెళ్తూనే ఉంది. అండ్ నేను కొన్ని ఎక్స్పీరియన్స్ నాకు చాలామంది చెప్పారు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నావు, నీకు సక్సెస్ రావట్లేదు, నువ్వు స్టార్ అవ్వాలి, నీకు క్వాలిటీ ఉంది, టాలెంట్ ఉంది, ఈ ఉంగరం వేసుకుంటే, అది ఏదో ఉంగరం అని చెప్పారు, అది వేసుకుంటే నీకు స్టార్ వస్తుంది అన్నారు. అవునా అండి అన్న, నమ్మలేదు. ఇంకోటి ఏదో కాపర్ దీంట్లో ఏదేదో రాసేసి చేతిలో పాకెట్లో పెట్టుకొని తిరిగితే అవతల ఉన్న ప్రొడ్యూసర్ అయినా కానీ, డైరెక్టర్ అయినా కానీ ఎవరన్నా చూసి మిమ్మల్ని వెంటనే మూవీ ఛాన్స్ ఇస్తారని చెప్పారు. ఎస్, అలా అడ్వైస్ కూడా ఇచ్చారు, అది ఏం చేయలేదు. కానీ ఈరోజు చెప్తున్నా, అవి ఏమీ చేయకుండా ఈరోజు నేనైతే ఏదైతే ఉన్నానో యాక్టర్గా మీ ముందు, అదంతా మీ వల్లే. బికాజ్ యువర్ అప్రిషియేషన్ మేడ్ మీ యాజ్ అన్ యాక్టర్ హియర్. అండ్ అవేవి తోడు ఉండదు, మన గుండె ధైర్యం, మన బలం అండ్ సపోర్ట్ ఫ్రమ్ గుడ్ హ్యూమన్స్ విల్ ఆల్వేస్ టేక్ ఫార్వర్డ్. ఈ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో గ్రేట్ ఓపెనింగ్, చాలామంది వచ్చి చూసేస్తారు, రివ్యూస్ ఇచ్చేస్తారు, మాట్లాడేస్తారని నేను చెప్పను. ఎందుకంటే ఈ ఫిల్మ్స్ లైక్ వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ అయ్యే ఫిల్మ్. సో February 6th నేను ఇంతకుముందు చేసిన సినిమాలో ప్రయత్నిస్తూనే ఉన్న ప్రతి సినిమాకి థియేటర్లో రీచ్ రావాలి, ఆడియన్స్ థియేటర్లో నా సినిమా వచ్చి చూడు. ఎస్, ఓటీటీలో నా సినిమాలు ప్రతి ఒక్కరు బింజ్ వాచ్ చేసి చూస్తున్నారు, ఇమీడియట్గా బింజ్ వాచ్ వస్తుంది. అండ్ ప్లాట్ఫామ్స్ నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, సార్ చాలా మంచి వ్యూవర్షిప్, చాలా మంచి సబ్స్క్రిప్షన్ అంటున్నారు. సో February 6th మై రిక్వెస్ట్, ఒక్కసారి రండి. నాకు కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అయింది, యూ గైస్ కొందరు చూశారు, ఎవరైతే కొంతమంది చూసారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.